400 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్న ఈ చెరియాల్ none other than దన్నలకొండ సాయి కిరణ్ గారు. మా గ్రాండ్ ఫాదర్ చంద్రయ్య, మా డాడీ నాగేశ్వర్ అండ్ మా అమ్మ పద్మ అండ్ మా బ్రదర్ శ్రవణ్ కుమార్. మేము నలుగురం. ఈ రెడ్ కలర్ వచ్చేసి రెడ్ స్టోన్స్ నుంచి ఇంగ్లికం రాళ్ళు అని ఉంటాయి, రెడ్ స్టోన్స్. సాయి కిరణ్ చెరియాల్ ఆర్టిస్ట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట నాది. వాణిదేవి మేడం 5 years వితౌట్ ఎనీ కాస్ట్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చారు అనమాట. అట్లా నేను ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాను. ఇక హోల్డర్స్ ఒకటి, కీ చైన్స్ ఒకటి, అలాంటివన్నీ తీసుకొచ్చాము. సో సాయి కిరణ్ గారి దగ్గరికి ఈరోజు మనం వచ్చేసాం. మా బ్రదర్ శ్రవణ్ కుమార్. సో ఇంజనీరింగ్ అయిపోయాక ఫుల్ ఫ్లెజ్డ్గా మా ట్రెడిషనల్ ఈ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి మా బ్రదర్ కూడా ఈ ఆర్ట్ ఫామ్ చేస్తున్నాడు. సో చిన్నప్పటి నుంచి కూడా నేను మా తమ్ముడు ఈ ఆర్ట్ ఫామ్ మా పేరెంట్స్ దగ్గర కూర్చొని చేసేవాళ్ళం. దాని తర్వాత మా ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు. 2003లో స్టేట్ అవార్డు తీసుకున్నాడు మా ఫాదర్. దాని తర్వాత చాలా అవార్డ్స్ తీసుకున్నాడు. కంట్రీస్కి వెళ్ళి కూడా ఈ ఆర్ట్ ఫామ్ని ఎగ్జిబిట్ డెమాన్స్ట్రేషన్ చేసిండు. మా మదర్ డి పద్మ. సో 2008లో తెలంగాణ స్టేట్ అవార్డు తీసుకున్నారు. సో మా టూరిజం తరఫు నుంచి జర్మనీ కూడా వెళ్ళొచ్చారనమాట. అక్కడ ఈ ఆర్ట్ ఫామ్ని ఎగ్జిబిట్ చేశారు, అక్కడ డెమాన్స్ట్రేషన్ చేశారు. అండ్ డ్వాక్రా మహిళా సంఘం వాళ్ళ తరఫు నుంచి మలేషియాకి వెళ్ళొచ్చారనమాట. మ్యారేజ్ తర్వాత ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకొని ఇప్పుడు కంప్లీట్గా చేస్తున్నారు. మా ఇంట్లో మా ఫాదర్, మదర్, నేను, మా బ్రదర్ అందరం కలిసి చేస్తాము. అండ్ ఒక 3-4 లేడీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ట్రైనింగ్ లాగా వస్తారు. వాళ్ళు కూడా మాకు బేసిక్ వర్క్ అంతా కూడా హెల్ప్ చేస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జెరాజ్ ఉమెన్. ఈరోజు ఇది చాలా స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే ఇది మన తెలంగాణ గర్వపడే కళ. 400 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్న ఈ చెరియాల్ పెయింటింగ్ గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి వచ్చేసాం హైదరాబాద్లో. సో ఒక నేషనల్ లెవెల్ బెస్ట్ క్రాఫ్ట్ అవార్డు, పింగళి కమలారెడ్డి అవార్డు, తెలంగాణ స్టేట్ అవార్డు అండ్ కళాభారతి అవార్డు, ఇలా ఎన్నెన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. తను ఎవరో కాదు, హిజ్ నన్ అదర్ దెన్ దన్నలకొండ సాయి కిరణ్ గారు. సో సాయి కిరణ్ గారి దగ్గరికి ఈరోజు మనం వచ్చేసాం. తనని అడిగి చెరియాల్ పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాం, తను చేసిన ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకుందాం, ఇంకా సిద్దిపేటలో చెరియాల్ గ్రామం ఎందుకు వదిలేసి హైదరాబాద్ వచ్చారో తెలుసుకుందాం. ఇంకా చాలా విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి కిరణ్ గారు. హాయ్, నమస్తే. బాగున్నారా అండి? ఫస్ట్లీ మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుందండి మీరు? హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్? ప్రజెంట్ అయితే మన ఈ ఆర్ట్ ఫామ్ కి చాలా డిమాండ్ ఉంది. సో ఇది నకాషి చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అంటారు అనమాట. సో ఈ నకాషి చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది 12th century నుంచి ఆర్ట్ ఫామ్ ఉంది. సో 12th century నుంచి 16th century వరకు మా నకాషి అనేది మా కమ్యూనిటీ. ఇంతకు ముందు నకాషి పెయింటింగ్ అనేవాళ్ళు. చెరియాల పెయింటింగ్ అనేది 1978లో మాకు గుర్తింపు వచ్చిన తర్వాత చెరియాల పెయింటింగ్ అని పేరు వచ్చింది. అది ఎలా చేంజ్ చేశారు నకాషి టు చెరియాల్? సో అది నేను చెప్తాను. సో ఈ 12th century నుంచి 16th century వరకు మా నకాషీలు అందరు కూడా టెంపుల్స్ లో సీలింగ్స్ పైన, పిల్లర్స్ పైన పెయింటింగ్స్ వేసేవారు అనమాట. ఇప్పుడు మీరు లేపాక్షి టెంపుల్ కి వెళ్ళినా కూడా, హంపి టెంపుల్స్ కి వెళ్ళినా కూడా మా నకాషి పెయింటింగ్స్ చూడొచ్చు. అవి ఇంకా చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి అనమాట వర్క్. సో దాని తర్వాత 16th century నుంచి ఏమైందంటే ఈ కులాల వారిగా కథలు చెప్పే వాళ్ళకి స్క్రోల్స్ వేసి ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర చాలా కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఒక కథ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ కథలు చెప్పే వాళ్ళు ఊరూరు తిరిగి కథలు చెప్తారు. సో ఈ నకాషీలు అందరు కూడా ఈ కథలు చెప్పే వాళ్ళకి పెయింటింగ్స్ వేసేవాళ్ళు, స్క్రోల్ పెయింటింగ్స్ అంటారు. అదేంటంటే స్టోరీని బట్టి దాని సైజ్, ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి 4 feet విడ్త్ తోని 15 meter, 20 meter, 25 meter వరకు ఉంటది. లాంగెస్ట్ స్క్రోల్ వచ్చేసి మహాభారతము 25 meters లాంగ్ స్క్రోల్ ఉంటది. సో ముదిరాజు వాళ్ళు ఆ స్టోరీ వింటారు అనమాట, కాకిపడిగే వాళ్ళేమో కథలు చెప్తారు. సో ఏమైంది, ఇలా 16th century నుంచి ఇలా కథలు ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఈ 19th centuryలో సినిమాలు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత స్టోరీ టెల్లర్స్ దగ్గరికి ఎవరు వెళ్ళి కథలు వినక స్టోరీ టెల్లర్స్ అందరు కూడా వేరే వృత్తులకు వెళ్ళిపోయారు. అట్లా ఇంకా ఆర్టిస్ట్ కూడా పని లేక అందరు కూడా వేరే పనులకు మైగ్రేట్ అయిపోయారు. చాలా మంది కార్పెంటరీ వర్క్, టైలర్ వర్క్ కూడా వెళ్ళిపోయారు. అట్లా మా తాతగారు కూడా 35 years వరకు టైలరింగ్ వర్కే చేశారు అనమాట, ఎందుకంటే వర్క్ లేదు. సో మాకు 1978లో ఈ ఆర్ట్ ఫామ్ కి గుర్తింపు వచ్చింది. అంటే ఈ ఆర్ట్ ఫామ్ తెలంగాణలో ఈ ఆర్ట్ ఫామ్ ఉంది అని గుర్తించి దీనికి ఒక ఐడెంటిటీ అంటే హ్యాండీక్రాఫ్ట్స్ లోకి ఇంక్లూడ్ చేసుకున్నారు.
సో అప్పటి నుంచి ఇంకా మా ఆర్ట్ ఫామ్ అనేది గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ మాకు ఆపర్చునిటీస్ ఇవ్వడము, లైక్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్ ఇవ్వడము. దాని తర్వాత మా గ్రాండ్ ఫాదర్, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళే ఉన్నారు. గ్రాండ్ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ చంద్రయ్య. సో 1983లో నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత ఇంకా మా ఫాదర్, మా మ్యారేజ్ తర్వాత మా మదర్, ఇంకా మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్, అలా చాలా మంది నేర్చుకున్నారు. దాని తర్వాత ఈ ఆర్ట్ ఫామ్ చాలా తక్కువ మందికి వచ్చు. సో ఈ ఆర్ట్ ఫామ్ వీళ్ళతోనే అంతరించిపోకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంది. సో అది గురు శిష్య పరంపర ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. మన హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఈ 6 months, 2 months, 3 months ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దాంట్లో ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. అంటే మనం అప్లికేషన్ లో ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనం ఆర్ట్ ఫామ్ 6 months నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నందుకు స్టైఫండ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. స్టైఫండ్ కూడా సర్టిఫికేట్ ఇస్తుంది. సో అలా చేసి దాని తర్వాత మాస్టర్ ఆర్టిస్ట్ దగ్గర ఇంకొక 3-4 years మీరు అలా నేర్చుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది. మీరు కూడా డైరెక్ట్ ఈ ఆర్ట్ ఫామ్ చేయొచ్చు. సో అలా ఒక 3 families నేర్చుకొని ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చేస్తున్నారు. మా ఫ్యామిలీ, మా నకాషి ఫ్యామిలీస్ ఒక 4 families ఉన్నాయి. సో మా నకాషి ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకొని ఒక 3 families వాళ్ళు ఓన్ గా చేస్తున్నారు. వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సర్టిఫికేషన్ వచ్చాక వాళ్ళు చేస్తున్నారు. ఎస్. సో వాళ్ళు మా డాడీ స్టూడెంట్స్ అనమాట. మా డాడీ మా తాతగారు స్టూడెంట్స్ అనమాట. మా డాడీ నాగేశ్వర్ అండ్ మా అమ్మ పద్మ అండ్ మా బ్రదర్ శ్రవణ్ కుమార్. మేము 4 మా ఇంట్లో చేస్తాము ఈ ఆర్ట్ ఫామ్ ఇక్కడ గాజుల రామవరంలో. అండ్ మా దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న లేడీస్ ఒక 3-4 మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. మాకు హెల్ప్ చేస్తుంటారు. మేము వాళ్ళకి మంత్లీ లాగా డబ్బులు పే చేస్తాం వాళ్ళు. సో వాళ్ళు చెరియాల్ పెయింటింగ్స్ చేస్తారు. అంటే మొత్తం పెయింటింగ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్లింగ్ ఏదైతే లైక్ బేసిక్ వర్క్ అవుతుందో అదంతా వాళ్ళు చేస్తారు. లైక్ గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇచ్చిన వాల్యూ వాళ్ళు కూడా ఇస్తారు. ఎవరైతే నేర్చుకొని 3 years నేర్చుకొని చేస్తున్నారో సేమ్ మీకు ఇచ్చినట్టు వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా లేదంటే? సో ఆల్మోస్ట్ వాళ్ళు ఉండి కూడా 10 years అవుతుంది కదా. సో మమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో వాళ్ళని కూడా సేమ్ అలాగే ట్రీట్ చేస్తారు. ప్రజెంట్ ఒక ఫ్యామిలీ 2 families చెరియాల్లో ఉన్నాయి. వేరే అందరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. సో మేము చెరియాల నుంచి హైదరాబాద్ కి, చెరియాల్ అనేది మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఒక ప్లేస్. సో మాకు 1978 లో ఐడెంటిటీ వచ్చినప్పుడు సో మా తాతగారు ముత్తాతగారు చెరియాల్ విలేజ్ లో ఉండే. సో అట్లా చెరియాల స్క్రోల్ పెయింటింగ్ అని ఆ విలేజ్ పేరు నుంచే ఆర్ట్ ఫామ్ కి పేరు వచ్చింది. సో అట్లా అందరూ చెరియాల స్క్రోల్ పెయింటింగ్ అని అంటారు. సో చెరియాల స్క్రోల్ పెయింటింగ్ అనే పేరు 1978 లో వచ్చింది. దానికన్నా ముందు కూడా నకాషి పెయింటింగ్స్ అనేవారు. నకాషులు, నకాషి పెయింటింగ్, నకాషి ఆర్ట్ ఫామ్ అనేవాళ్ళు అనమాట. తర్వాత మీ గురించి చెప్పండి సాయి కిరణ్ గారు, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో యాక్చువల్ గా చెరియాల నుంచి మేము హైదరాబాద్ కి మూవ్ అవడానికి కారణం ఏంటంటే మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ అన్ని కూడా హైదరాబాద్ లోనే. మాకు డిస్టెన్స్ ఒక 100 kilometers ఉంటది కానీ అన్ని ఆపర్చునిటీస్ అన్ని హైదరాబాద్ లోనే. కాబట్టి మేము హైదరాబాద్ కి కంప్లీట్ గా మూవ్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయినాం అనమాట. అయినా కూడా మేము విలేజ్ కి వెళ్తుంటాం వస్తుంటాము. అక్కడ కూడా కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ లో లైక్ బ్యాంక్ వాళ్ళు, ఇంకా పోలీస్ వాళ్ళు అలా చాలా ఆర్డర్ ఇస్తుంటారు అనమాట. వాళ్ళకి ఎవరైనా బ్యాంక్ లో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే పెయింటింగ్స్, మీరు చెరియాల బ్యాంక్స్ లోకి వెళ్ళిన చెరియాల పెయింటింగ్స్ ఉంటాయి డిస్ప్లే. అంటే వాల్ డెకరేషన్ కోసం బ్యాంక్స్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో దాంట్లో చెరియాల పెయింటింగ్స్ ఉంటాయి అనమాట. ఆ విలేజ్ లో కూడా ఆర్ట్ ని చాలా ప్రమోట్ చేస్తారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా చెరియాల పెయింటింగే వాళ్ళకి మూమెంట్ లాగా ఇస్తారు. ఓకే. సో మీరు ఇంకా యాక్చువల్లీ మీ వర్కింగ్ అవర్స్ ఏంటండి? ఇప్పుడు పర్ డే ఎంతసేపు వర్క్ చేస్తారు ఈ పెయింటింగ్ కోసం? సో మేము మా స్టూడియో ఇంట్లోనే కాబట్టి అట్లేం లేదు, ఈ టైం ఆ టైం అని ఏం లేదు, డిపెండ్స్ ఆన్ ద వర్క్. ఇప్పుడు మాకు ఎప్పుడు ప్రెసెంట్ అయితే మా ఆర్ట్ ఫామ్ చాలా డిమాండ్ ఉంది. మేము హార్డ్లీ ఒక 8 to 9 hours ఖచ్చితంగా వర్క్ చేస్తాం ఇంట్లో. నైట్ కూడా చేస్తారు ఎప్పుడైనా? అర్జెంట్ ఉన్నప్పుడు లైక్ నైట్ కూడా చేస్తాం. ఓకే. సో ఇంకా మీ స్టడీస్ గురించి మీరు ఏం చదువుకున్నారు? సో నేనేంటంటే నా చిన్నప్పుడు స్టడీస్ అంతా చెరియాల్ విలేజ్ లోనే అయిపోయినాయి 10th వరకు. దాని తర్వాత చెరియాల్లో ఇంకా హైయర్ స్టడీస్ ఏం లేదు. దాని తర్వాత నేను హైదరాబాద్ కి వచ్చి శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్మీడియట్ అయిపోయింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మా ఫాదర్, మా మదర్, మేము అందరం కలిసి సాలార్జీ మ్యూజియం లో చెరియాల్ పెయింటింగ్ వర్క్ షాప్ చేసినాం. సో అక్కడికి మన ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ మన హైదరాబాద్ లో JNTU,
ఇంకా శ్రీ వెంకటేశ్వర కాలేజ్, తెలుగు యూనివర్సిటీ ఉన్నాయి కదా, సో అక్కడ నుంచి ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వచ్చారు అనమాట. అక్కడ ఒక 3 days ట్రైనింగ్ ఇచ్చారా? 3 days వర్క్ షాప్ అనమాట అది. సో అక్కడికి నేను ఒక ట్రైనర్ గా నేను వెళ్ళాను అనమాట, నేను, మా ఫాదర్, మా మదర్. సో అక్కడ ఫైనల్ డే అంటే లైక్ 3 days అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరికి సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాని తర్వాత అక్కడ వచ్చిన ఆర్టిస్టులకు కూడా అక్కడ ఫెలిసిటేట్ చేసేసి అక్కడ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పి తప్ప నేను చెప్పాను అనమాట. ఇప్పుడు నా 12th అయిపోయింది, ఇంకా నేను ఈ ఆర్ట్ ఫామ్ ని కంటిన్యూ చేస్తానని చెప్తే అప్పుడు వాణిదేవి మేడం వెంకటేశ్వర కాలేజ్ రన్ చేస్తుంది అనమాట. సో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ రన్ చేస్తుంది ప్రిన్సిపల్. సో అప్పుడు చూసి నాకు, బాబు నువ్వు ఇట్లా ఫైన్ ఆర్ట్స్ చేయి బాగుంటది అంటే, నాకు దాని గురించి ఏం తెలియదు మేడం అంటే, లేదు బాబు నువ్వు కాలేజ్కి రా, 5 years ఉంటుంది కోర్సు, ఫ్రీ సీట్ ఇస్తా అని చెప్పేసి 5 years వితౌట్ ఎనీ కాస్ట్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చారు అనమాట. అట్లా నేను ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాను. సో ఫైన్ ఆర్ట్స్ నేను చాలా నేర్చుకున్నాను. ఫ్యాకల్టీ కూడా ఎట్లుండే అంటే, సో నేను ఒక ట్రెడిషనల్ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో వాళ్ళు నాకు చాలా టెక్నిక్స్ నేర్పించారు, కొంచెం కేర్ తీసుకొని. లైక్ ఇప్పుడు వాటర్ కలర్ మీడియం అంటే ఎట్లా ఉంటది, అక్రిలిక్ మీడియం, పెన్సిల్ మీడియము, లైవ్ స్కెచెస్, అనాటమీ, అవన్నీ కూడా చాలా బాగా నేర్పించారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నాను. ఫ్యాకల్టీస్ మా ఇంటికి రావడము, నేను కూడా వాళ్ళతో బయటకు వెళ్ళడం, గ్యాలరీస్కి వెళ్ళడం, అట్లా స్టూడెంట్ ఫ్రెండ్స్ తోని అందరితోని చాలా బాగా ఉండే. సో ఎక్స్ప్లోర్ అయ్యారు ఇంకా. సో బిఫోర్ బిఎఫ్ఏ ఎలా ఉంది, ఆఫ్టర్ బిఎఫ్ఏ ఎలా ఉంది అంటే ఫైన్ ఆర్ట్స్ చేశాక? సో బిఫోర్ బిఎఫ్ఏ అంటే ఏంటంటే, జనరల్ గా మా ఓన్లీ ఆ ట్రెడిషనల్ పెయింటింగ్స్ అక్కడ వరకే తెలుసు కదా. ఒకసారి మనం బిఎఫ్ఏ చదువుకున్నప్పుడు మనకు అన్ని డిఫరెంట్ మీడియంస్ తెలుస్తుంది. సో మనం ఆ డిఫరెంట్ మీడియంస్ తో మనం చెరియల్ పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 years నుంచి ఏమవుతుందంటే, ఈ ట్రెడిషనల్ అని చాలా మంది ఈ ట్రెడిషనల్ గానే ఉండిపోతుంది. ఈ ఒక్క యూటిలిటీ ప్రోడక్ట్స్ అనేది ఉంటే బాగుంటుందని మాకు ఒక ఐడియాతోని. అంటే ఎలాంటి ఇన్నోవేషన్స్ చేశారు మీరు? ఇంకా చాలా యూటిలిటీ ప్రోడక్ట్స్, లైక్ ఎట్లా అంటే మన పెన్ హోల్డర్స్, స్పెక్టికల్ హోల్డర్స్, కీ చైన్స్, ఇంకా టిష్యూ బాక్సెస్. ఈ ఐడియా ఎవరిది? సో జనరల్ గా ఈ ఐడియా ఏంటంటే, మా మదర్ ఒక ఆర్ట్ రెసిడెన్సీకి వెళ్ళారు ఢిల్లీలో. అక్కడ వాళ్ళు ఆర్ట్ రెసిడెన్సీలో పెన్ హోల్డర్ ఒకటి, టిష్యూ బాక్స్ ఒకటి అక్కడ మా మమ్మీ ఐడియాతో అక్కడ చేసింది. దాని తర్వాత ఇంకా మేమందరం ఇలా మామూలుగా బయట వెళ్తుంటాం కదా, అక్కడ కొన్ని డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్ లో కొన్ని ఉంటాయి కదా. సో అవి మన చర్యల్లో ట్రై చేసి చూస్తే ఎలా ఉంటది, మేము కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినాం. అట్లా స్పెక్టికల్ హోల్డర్స్ ఒకటి, కీ చైన్స్ ఒకటి, అలాంటివన్నీ తీసుకొచ్చాము. జ్యువెలరీ కూడా చేసాము మన. సో చెరియల్ మాస్క్ అనేది ఎట్లా ఉంటది అంటే, అది టామరిన్ సీడ్ పేస్ట్ అండ్ సాడస్ట్, చింతగింజల పిండి, చెక్క పొట్టు రెండు కలిపి చేస్తాం. సో చింతగింజల పిండిని ఉడకబెడితే బైండర్ అవుతుంది, గమ్ అవుతుంది. సో దాంట్లో సాడస్ట్ మిక్స్ చేస్తాం. సాడస్ట్ మిక్స్ చేసినప్పుడు అది క్లే మాదిరిగా అవుతుంది. సో దాంతోని మేము అన్ని మాస్కులు తయారు చేస్తాం. కలర్స్ కూడా అన్ని మన న్యాచురల్ కలర్స్ అన్నమాట. ఎట్లా అంటే మన స్టోన్ పౌడర్స్, రెడ్ వచ్చేసి రెడ్ స్టోన్ పౌడర్, ఎల్లో వచ్చేసి ఎల్లో పేగుడి రాళ్ళని ఉంటాయి. పేగుడి రాళ్ళు రెడ్ స్టోన్స్, yellow stones. యాక్చువల్ గా మా తాత ముత్తాతల టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుంది స్టోన్స్. సో ఇప్పుడు మాకేంటంటే, ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు మనకు చాలా ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే, మనకు రాజస్థాన్ లో ఫర్ట్ పెయింటింగ్ ఉంది, ఇంకా మినిచర్ పెయింటింగ్ ఉంది, ఇంకా పిచ్వాయ్ పెయింటింగ్ ఉంది, ఇంకా బెంగాల్ పటచిత్ర ఉంది, ఒరిస్సా పటచిత్ర ఉంది. వీళ్ళందరూ కూడా ఇవే న్యాచురల్ కలర్స్ వాడతారు. సో మేము కూడా అవే కలర్స్ వాడతాం. సో మీరు కొండపల్లి టాయ్స్ ఉన్నాయి కదా, కొండపల్లి టాయ్స్, నిర్మల్ టాయ్స్, వాళ్ళు కూడా ఇవే కలర్ వాడతారు. సో మేమేంటంటే, మా తాతల టైంలో ఇవన్నీ వాళ్ళు స్టోన్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు పౌడర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాకేంటంటే, ఢిల్లీలో, రాజస్థాన్ లో డైరెక్ట్ పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ లో మేము ఏంటంటే, కొంచెం తిరుమని గమ్ అని ఉంటది, తిరుమని గోంద్ అండ్ వాటర్. సో తిరుమని గోంద్ అనేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటది. అంటే మనం కలర్ లో మిక్స్ చేసినా కూడా ఆ కలర్ షేడ్ మారదు. అంటే ఇప్పుడు కొన్ని చాలా రకాల గమ్ములు ఉంటాయి మనకి. తుమ్మ చెట్టుకి తుమ్మ గోంద్ వస్తుంది, అది కొంచెం బ్రౌన్ షేడ్ లో ఉంటుంది. సో అది కూడా సేమ్ బైండరే, కాకపోతే ఆ బ్రౌన్ కలర్ తీసుకొచ్చి, బ్రౌన్ కలర్ గమ్ము తీసుకొచ్చి వైట్ కలర్ లో వస్తే వైట్ కలరే మారిపోతుంది. సో అట్లా మనం తిరుమని గమ్ వేసినామంటే కలర్ మారదు. ఈ రెడ్ కలర్ వచ్చేసి రెడ్ స్టోన్స్ నుంచి ఇంగ్లికం రాళ్ళు అని ఉంటాయి, రెడ్ స్టోన్స్, దాని నుంచి తీసుకుంటాము. ఈ లెమన్ ఎల్లో అని పేగుడి అంటారు, పేగుడి స్టోన్స్ నుంచి లెమన్ ఎల్లో తీసుకుంటాం. లెమన్ ఎల్లోలో కొంచెం రెడ్ మిక్స్ చేస్తే మనకి ఈ గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. లెమన్ ఎల్లో కలర్ అనేది ఇలా ఉంటుంది. ఇది లెమన్ ఎల్లో స్టోన్స్, పేగుడి రాళ్ళ నుంచి కలర్ వస్తుంది. సో
దీంట్లో కొంచెం రెడ్ మిక్స్ చేసుకుంటే మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. రెడ్, ఎల్లో, బ్లూ అంటే రెడ్ ఏమో స్టోన్స్ నుంచి, ఎల్లో కూడా స్టోన్స్ నుంచి, బ్లూ ఏమో ఇండిగో నుంచి వస్తుంది. సో ప్రైమరీ కలర్స్ ఈ రెడ్, ఎల్లో, బ్లూ ఈ 3 ప్రైమరీ కలర్స్ నుంచి మేము అన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ బ్లాక్ వచ్చేసి మన కిరోసిన్ ల్యాంప్ పొగ ఉంటుంది మసి, సో దాని నుంచి మేము బ్లాక్ తయారు చేసుకుంటాము. ఈ వైట్ వచ్చేసి మన సముద్రంలో శంకులు ఉంటాయి కదా, సముద్రంలో శంకుల్ని ఇలా క్రష్ చేసేసి దాంట్లో కొంచెం వాటర్ అండ్ తిరుమని గమ్ మిక్స్ చేసుకొని వైట్ కలర్ తయారు చేసుకుంటాం. అండ్ ఎప్పుడైనా మాకు సముద్రంలో శంకులు దొరకనప్పుడు, అంటే ఇన్ కేస్ అది షార్టేజ్ ఉన్నప్పుడు మేము జింక్ ఆక్సైడ్ వాడతాం అనమాట, జింక్ పౌడర్. ఓకే, అయితే కాకపోతే గమనించాను చాలా షైనీ ఉన్నాయి మీవి. ఈ షైనీ ఎలా వచ్చాయి? సో మేము ఏంటంటే అన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, కలర్స్ అయిపోయిన తర్వాత వార్నిష్ కోట్ అనేది వేస్తాం. సో వార్నిష్ కోట్ ఎందుకు వేస్తాం అంటే మేము వాడే కలర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ కాదు. సో వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి వాటర్ పడితే పోతాయని చెప్పేసి ఒక వార్నిష్ కోట్ అనేది వేస్తాం, వార్నిష్ లేయర్ ఇది. సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్న వాల్ ప్లేట్స్, ఈ మాస్క్ ల పైన అన్ని చేసిన కూడా న్యాచురల్ పెయింట్స్ అనమాట. ఓకే ఓకే, సో ఇవి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు అని? సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. ఒక్కసారి చేసినామంటే ఇది ఖరాబ్ అనేది ఉండదు. మోర్ దెన్ 100 years దీని లైఫ్ ఉంటది. సో మీరు సాలార్జింగ్ మ్యూజియం లో ఈ ఆర్ట్ ఉన్నాయి, స్క్రోల్స్ ఉన్నాయి, మాస్క్లు ఉన్నాయి, అండ్ శిల్పారామం క్రాఫ్ట్ మ్యూజియం లో ఉన్నాయి, ఢిల్లీ నేషనల్ మ్యూజియం లో ఉన్నాయి, ఇంకా జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం లో ఉన్నాయి, ఇంకా బిర్లా మ్యూజియం లో స్క్రోల్ ఉంది. అవన్నీ కూడా 100 years కంటే పాతవన్నమాట. ఈవెన్ పేపర్ కూడా ఉంటుందా అండి 100 years వరకు? సో యాక్చువల్ గా చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది పేపర్ పైన కాదు. సో ఒక స్క్రోల్ అంటే ఒక ఖాదీ బట్ట మేము వ్యూవర్స్ దగ్గర కొని, సో చింతగింజల పిండి, ఇంకా అన్నంలో వచ్చే గంజి, ఇంకా తిరుమని గోందు అండ్ వైట్ మట్టి, శుద్ధ మట్టి, ఇవన్నీ కలిపి క్లాత్ పైన ఒక 2 layers అని అప్లై చేస్తాం. ఆ ఖాదీ క్లాత్ పైన ఫస్ట్ లేయర్ అప్లై చేసేసి సన్లైట్ లో, ప్రాపర్ సన్లైట్ లో డ్రై పెడతాం. ఒక 3 to 4 hours డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో కోట్ దానిపైన ఇంకో కోట్ వేస్తే ఇంకా సెకండ్ కోట్ డ్రై అయిపోయిన తర్వాత మనకి ఆ క్లాత్ అనేది ఒక పేపర్ లాగా స్టిఫ్ అయిపోతుంది. సో యాక్చువల్ గా ట్రెడిషనల్ గా స్క్రోల్స్ అలా చేస్తాం అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు కూడా మేము అదే ఫాలో అవుతున్నాం స్క్రోల్స్ కోసం. ఇంకా చిన్న చిన్నవి మేము చాలా ఇప్పుడు కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ పైన చేస్తాము. అలాంటప్పుడు డైరెక్ట్ పేపర్ పైన చేస్తాం. కొంచెం హార్డ్ ఎక్కువ జిఎస్ఎం, 300 GSM పేపర్, 200 GSM పేపర్ తీసుకొని దానిపైన పెయింటింగ్ చేస్తాం. స్క్రోల్స్ ఏమన్నా మీకు వస్తున్నాయి ఆర్డర్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్? అంటే ఎట్ ప్రెసెంట్ స్టోరీ టెల్లర్స్ కి స్క్రోల్స్ అయితే మేము చేయట్లేదు, వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు జనరల్ గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అనేది ఇప్పుడు నథింగ్ బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఊరు తిరిగి కథలు చెప్పాలి. వాళ్ళకి ప్రాపర్ ఒక విలేజ్, ప్రాపర్ హౌస్ అనేది కూడా ఉండదు. వాళ్ళు ఒక ఊరికి వెళ్తే అక్కడ ఊరు చివరన ఒక గుడిసెల్లాగా వేసుకొని గ్రామ పంచాయత్ దగ్గర ఉండి సాయంత్రం టైం కథలు చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అందరు చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా కథలు చెప్పట్లేదు. ఇప్పుడు డ్రాయింగ్స్ తో అయిపోతున్నాయి, స్టోరీ బోర్డింగ్ ఇవన్నీ అట్లా అయిపోతున్నాయి. ఇంకా అసలు ఇది ఎవరు వినట్లేదు. ఇప్పుడు మహాభారతం స్క్రోల్ ఉంది, అది ఒక 25 meters ఉంటుంది అదొక స్క్రోల్. అతను స్టోరీ టెల్లర్ కథ చెప్పాలంటే కనీసం ఒక 15 రోజుల్లోనే చెప్తాడు. అదే మహాభారతం మనకి ఇప్పుడు టీవీలో 3 గంటల్లో చూడొచ్చు, ఇంకా మంచి సౌండ్ తోని, పిక్చర్ తోని అట్లా. మీ స్క్రోల్ చూడాలంటే డెఫినెట్లీ సాలార్జంగ్ మ్యూజియం కి వెళ్ళి, సాలార్జంగ్ మ్యూజియం లో చూడొచ్చు. అండ్ ఇంకా మన బిర్లా మ్యూజియం ఉంది కదా, బిర్లా మందిర్ దగ్గర, ఆ బిర్లా మ్యూజియం లో డెఫినెట్లీ చూడాలి సార్ వెళ్ళినప్పుడు. అండ్ జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం లో కూడా ఉంది. ఓకే, సో మీ మదర్ గురించి చెప్పారు, లైక్ మీరు చేసిన ఇన్నోవేషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? సో మేము యాక్చువల్ గా నేను, మా బ్రదర్, మా యంగర్ జనరేషన్ బట్టి మేమే ప్రెసెంట్ ఇప్పుడు లాస్ట్ జనరేషన్ మాది. నేను లాస్ట్ కాదు, మీ కిడ్స్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఇంకా 4th generation లాగా మేము అనుకుంటాము. సో నేను ఆర్ట్ ఫామ్ మా ఫాదర్ దగ్గర, మా ఫాదర్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర నేర్చుకున్నాడు. అట్లా అంటే ఏంటంటే ఒక 400 years నుంచి ఈ నకాషి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ బై జనరేషన్ ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటూ వస్తున్నారు. అంటే హెరిడిటరీ లాగా వంశపారంపర్యంగా ఆర్ట్ ఫామ్ వస్తుంది అలా. ఓకే, మీకు కూడా యాక్చువల్లీ స్టడీస్ లో ఆన్ సైట్ అపాయింట్స్ చాలా వచ్చాయి అని విన్నాను. సో ఎందుకు వదిలేసి US కి వెళ్ళొచ్చు, అమెరికాకి, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఎందుకు అని? సో యాక్చువల్ గా అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని నాకు కూడా చాలా ఉండే. కాకపోతే మెయిన్ ఏంటంటే మన యొక్క ట్రెడిషనల్ ఆర్ట్ ఇది.
సో ఈ ఆర్ట్ అనేది ఇప్పుడు ఇది కంటిన్యూ చేయకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆర్ట్ మా ఫాదర్ తోని ఇది అంతరించిపోతుంది, అంటే డై మీ అయిపోతుంది. ఫాదర్ మీకు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, ఇది మీ ఓన్ డిసిషన్? లేదు, అంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు ఈ ఆర్ట్ ఫామ్ అవసరం లేదు అంటుండే, ఎందుకంటే వాళ్ళకి అంటే తెలియదు అప్పుడు ఒక 15 years బ్యాక్ అంత డిమాండ్ కూడా లేదు ఈ ఆర్ట్ ఫామ్. ఇప్పుడు ఒక 10 years నుంచి ఆర్ట్ ఫామ్ కి చాలా డిమాండ్ వచ్చింది. మీరు తెచ్చారు కాబట్టి అట్లానే ఏం లేదు, ఇది యంగర్ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఏదైనా కూడా యూటిలిటీ ప్రోడక్ట్ పైన వచ్చిందంటే చాలా మంది యంగర్ జనరేషన్ కూడా అట్రాక్ట్ అవుతారు కదా అట్లా. అండ్ మీరు కంపారిటివ్లీ చూసినా కూడా మీరు కూడా మళ్ళీ ద ట్రెడిషనల్ ఇస్ కమింగ్ బ్యాక్. మీరు చూడండి ఏదైనా సరే ఈ ట్రెడిషనల్, ఇప్పుడు ట్రెడిషనల్ కలర్స్ అయినా చూడండి, ఆ ట్రెడిషనల్ వస్తువులు ఏవైనా కూడా చాలా బాగుంటాయి. సో మేము ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్ కూడా చాలా మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్స్ చాలా పంపిస్తుంటాం. యూజువల్లీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్రెలిక్ కలర్ స్మెల్, వాటర్ కలర్ స్మెల్ వస్తుంది, బట్ ఇక్కడ మాత్రం అసలు స్మెల్లే రావట్లేదు. అది న్యాచురల్ కలర్ స్పెషాలిటీ యాక్చువల్లీ. కూల్, అంటే ఏం డిఫరెన్స్ లేదు అసలు, చాలా బాగుంది. ఇంకా సో ఓకే, నెక్స్ట్ మీ కమింగ్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పరా? సో యాక్చువల్ గా ఇప్పుడు ఒక 4-5 years నుంచి అంటే మేము కొంచెం లైక్ డిఫరెంట్ ప్లేసెస్ లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. సో మాదొకటి వెరీ రీసెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ అరైవల్స్ లో వచ్చి బెల్ట్ ఏరియాలో ఉందన్నమాట, 110 feet. సో ఆ పెయింటింగ్ వచ్చేసి దశావతారాలు, విష్ణుమూర్తి అండ్ దశావతారాలు అనమాట. సో కొలాబరేషన్ 2 art forms, అంటే కొండపల్లి బొమ్మలు అండ్ ఇంకా దశావతారాలు. దశావతారాలు ఏమో కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. సో ఆ బొమ్మ స్టోరీ అంటే ఇప్పుడు దశావతారాలలో మత్స్యావతారం, కూర్మావతారం ఉంటుంది కదా, ఇవన్నీ అవతారాలు ఏమో కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. సో అవతారం స్టోరీ ఏంటంటే చేర్యాల స్టోరీలో ఉంది, చేర్యాల పెయింటింగ్ లో ఉంది. మత్స్యావతారం అనేది ఎట్లా వచ్చింది, కూర్మావతారం అనేది ఎట్లా వచ్చింది అనేది దాని స్టోరీ బ్యాక్గ్రౌండ్ లో చేర్యాల్ స్క్రోల్ లో వచ్చింది అనమాట. సో మీరు స్టార్ట్ చేశారా అండి వర్క్? సో ఇది అయిపోయింది, ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఎవరు చేశారండి ఇది అంతా? ఇదంటే మేము జిఎంఆర్ నుంచే డైరెక్ట్ మాకు వచ్చింది, చేసింది కూడా మేమే. నేను మా బ్రదర్ మా ఫాదర్. సో అది 10 feet by 110 feet, 10 feet హైట్ అండ్ 110 feet లెంత్. గ్రేట్. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీరు మీ బ్రదర్ ఇంకా హెల్ప్? అంటే నేను మా బ్రదర్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఏంటంటే మెయిన్ చేసినాము మెయిన్ గా. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ అవన్నీ కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, మా ఇంటికి వస్తారు కదా, వాళ్ళందరూ కలిసి కొంచెం బేసిక్ అంతా వాళ్ళు చేస్తారు, మెయిన్ డీటెయిలింగ్ అంతా కూడా మేము చేసినాం. సో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్? ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. కాకపోతే ఇంటర్నేషనల్ అరైవల్స్ లో ఉంటుంది. అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా టెర్మినల్ 1 ఎక్స్టెన్షన్ లో రామాయణం స్క్రోల్ పెయింటింగ్ ఒకటి పెట్టాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ అని బెంగళూరు లో ఉంటది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఒక ట్రెడిషనల్ అండ్ కంటెంపరీ ఆర్ట్ అని 2 art forms ని కొలాబరేట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేశారు అనమాట. ఒక ఆర్టిస్ట్ కేరళ నుంచి బ్లేజ్ అని, ఆ బ్లేజ్ అండ్ నేను ఇద్దరం కలిసి ఒక కాన్సెప్ట్ చేసినాము. కాన్సెప్ట్ చేసి లైక్ ఆ వాల్ పైన పెయింటింగ్ చేసినాము. కాన్సెప్ట్ వచ్చేసి మైగ్రేషన్ అనమాట మా కాన్సెప్ట్. సో అది 40 feet హైట్ అండ్ 110 feet లెంత్. అది మొత్తం అది బూమ్ లిప్స్ పైన ఎక్కి మొత్తం వర్క్ చేసినాం. దానికి మా బ్రదర్ పట్టిందండి మీకు ఇది? ఎందుకంటే ఆ మైన్యూట్ వర్క్ ఎన్ని డేస్ పట్టింది మీకు? సో ఆ వర్క్ అయితే మా బ్రదర్ శ్రవణ్ ఇద్దరం చేసినాము. సో మేమిద్దరము అండ్ ఆయన తరపు నుంచి ఇద్దరు. సో 4 members కలిపి ఒక 20 days లో మేము అది చేసినాం. 20 days లో ఫినిష్ చేసారా? గ్రేట్. 20 days లో అయిపోయింది. అండ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఏమో అది ఒక 6 months పట్టింది. అండ్ ఇంకొకటి ఫస్ట్ డ్రాయింగ్ చేసి అప్రూవ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ చేసేసారా? సో కొంచెం అప్రూవల్స్ అంటే మా కాన్సెప్ట్ తోని మేము కొంచెం అంటే అక్కడ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, అదొక ఇన్స్టిట్యూషన్ కదా. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చాలి వర్క్. సో అట్లా చాలా స్కెచెస్ చేసినాం, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినాము. అంటే 2 art forms కలవాలి కదా, ఇక్కడ కొలాబరేషన్ ఉండాలి. ట్రెడిషనల్ అండ్ కంటెంపరీ 2 కొలాబరేట్ అవ్వాలి. సో కొలాబరేట్ కాకుండా మంచిగా ఉండదు. అట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినాం, పేపర్ వర్క్ చేసినాం. దాని తర్వాత వాల్ పైన చేసేటప్పుడు కూడా చాలా చేంజెస్ చేసినాం. లైక్ కొన్ని చేసి మళ్ళా తీసేసి మళ్ళీ చేయడము, అట్లా అదొక ఎక్స్పెరిమెంట్ లాగా. సో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఇంకా ఎయిర్పోర్ట్ ఒకటి రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ లో ఉంది. సో అక్కడ ఏంటంటే
ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆ రాష్ట్రపతి నిలయం అనేది విజిటర్స్ అందరికి ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇంతకు ముందు అలా లేకుండే. ప్రెసిడెంట్ వింటర్ సీజన్ లో ఒక 15 days ఇక్కడ ఉంటారు. ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చి 15 days ఎవ్రీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండేవారు ఎవ్రీ ఇయర్. సో ద్రౌపది ముర్ము మేడం వచ్చిన తర్వాత ఏం చేశారంటే సో ఇది ఇప్పుడు ఇలానే కాకుండా ఇది విజిటర్స్ అందరికి ఓపెన్ చేద్దామని చెప్పారు. సో మొత్తం అంటే లైక్ అంతా రెనోవేట్ చేశారు లోపల మొత్తం. ఆ రెనోవేషన్ లో ఒక అండర్ గ్రౌండ్ టనల్ మొత్తం చేరియాల్ పెయింటింగ్ చేపించారు అనమాట. సో ఆ ప్రాజెక్ట్ మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళు మేమే చేసాం మొత్తం అది. సో మా వేరే ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు లైక్ మా తాత వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి మాకు లైక్ వాల్ పెయింటింగ్స్ పైన వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో వేరే అక్కడ వాల్ ప్లేట్స్ ఉన్నాయి, ఇంకా యానిమల్ హెడ్స్ ఉన్నాయి, మాస్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మా ఫ్యామిలీ మేమే చేసి ఇచ్చాం. మా ఫాదర్ మదర్ మేమందరం కలిసి అక్కడ చేసి అక్కడ పెట్టామన్నమాట. సో ఇంకొకటి మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మిమిరాకి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఆ రెండు ఆర్గనైజేషన్స్ తోని మేము ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ లో ఇండియా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బినాలి అని ఒకటి అయింది. దాంట్లో చెరియాల్ మాస్క్ లేకపోతే ఇలా కాకుండా డిఫరెంట్ గా అంటే మన నవరసాలు ఉంటాయి కదా, నవరసాస్ లో 3 different ఎక్స్ప్రెషన్స్ తీసుకొని 10 feet ఒకటి, 8 feet ఒకటి, 6 feet ఒకటి 3 different సైజెస్ లో చేసాం. అది పర్మనెంట్ గా మనకి రెడ్ ఫోర్ట్ లోనే ఉంటది, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి. అది సాత్విక్, రాత్సిక్ అండ్ తామ్సిక్ అని 3 different ఎక్స్ప్రెషన్స్ అనమాట అవి. అండ్ ఇంకొకటి గుర్గావ్ లో ఒక ఐఏఎఫ్ఎల్ బ్యాంక్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేసినాం. ఐఏఎఫ్ఎల్ అండ్ మిమిరాకి అని ఒక ఆర్గనైజేషన్. సో వాళ్ళ కొలాబరేషన్ లో ఒక ఆర్ట్ వర్క్ అదేంటంటే 70 feet హైట్ అండ్ 11 feet విడ్త్. సో అక్కడ మొత్తం లేడీస్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఫీమేల్స్ కి లోన్స్ ఇవ్వడం అనేది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫీమేల్స్ కూడా అన్ని రంగాలలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆల్మోస్ట్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్ గా వర్క్ చేస్తున్నారు కదా. సో అలా ఇప్పుడు విమెన్ కూడా అన్ని రంగాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఓన్లీ ఉమెన్ రిలేటెడ్ పెయింటింగ్ చేసినాం అనమాట. సో అంటే ఆ వాల్ వచ్చేసి వర్టికల్ వాల్ అనమాట, 70 feet వర్టికల్ వాల్. సో దాంట్లో 2 parts గా డివైడ్ చేసినాం. అంటే డివైడ్ చేసేసి ఇలా పట్టుకున్నట్టు, అంటే ఒక చేతిలో పైన ఇల్లు పట్టుకున్నట్టు, ఇంకో చేతిలో తాళం చేయి పట్టుకున్నట్టు, అంటే ఒక ఇల్లుని నడిపిస్తుందనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఆయన బాడీ లోపల మొత్తం ఏమో విమెన్ అన్ని రంగాలలో ఉన్నట్టు, లైక్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆటో డ్రైవర్స్, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫీమేలే. సో అట్లా రెడ్ ఫోర్ట్ దగ్గర మన ప్రెసిడెంట్ ఇలా సెల్యూట్ చేస్తున్నట్టు, ఇంకా పైలట్ అంటే ఏరోప్లేన్ నడిపిస్తున్నట్టు, ఇంకా ప్రతి రంగంలో ఫీమేల్ అన్ని ట్రాఫిక్ పోలీసు అండ్ మెట్రో డ్రైవర్స్, మెట్రో డ్రైవ్ చేసేది, ఆటో డ్రైవ్ చేసేది, బస్ డ్రైవ్ చేసేది, ఇంకా ఒక రెస్టారెంట్ రన్ చేసేది, ఎవ్రీథింగ్ అన్ని కూడా మేము అక్కడ చేసాం అనమాట. అవి ఎక్కడ చూడొచ్చు మేము ఇప్పుడు? అది యాక్చువల్ గా అది లైవ్ గా చూడాలంటే ఢిల్లీలోనే గుర్గావ్ అనే. ఫోటోస్ చూడాలి అంటే ఒకవేళ మేము చేసిన ప్రాజెక్ట్స్ వర్క్స్ అని చూడాలనుకుంటే సాయి కిరణ్ చెరియాల్ ఆర్టిస్ట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట నాది. దాంట్లో చూడొచ్చు. దాంట్లో మొత్తం నా వర్క్ రిలేటెడే ఉంటాయి ఎక్కువ. దాంట్లో ప్రజెంట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా, వర్క్ షాప్స్, డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్, మా ఫ్యామిలీ ఏమేమైతే చేస్తామో అవన్నీ కూడా. సో ఇవన్నీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి వెళ్ళి మేము చూడొచ్చు అనమాట. రెగ్యులర్ ఫాలో అవుతాం మీకు, కంపల్సరీ మిమ్మల్ని ఫాలో అయ్యి చూడాలి అనమాట. ఇంత బాగా చెప్తున్నారు, డెఫినెట్లీ చూడాలి అన్ని పెయింటింగ్స్. సో సాయి కిరణ్ గారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు చెరియాల ఆర్ట్ గురించి. మాకు కూడా లైక్ చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది రియల్లీ. అండ్ ఆ న్యాచురల్ కలర్స్ చాలా బాగున్నాయి రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. తప్పకుండా.